ఆర్ట్ ఆఫ్ 5 జూనియర్స్కి కూడా 2 టైటిల్స్. ఒకటి వచ్చేసి SMS చాయిస్ విన్నర్ నిహారిక, అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకో ఫస్ట్ విన్నర్ ఉన్నారు, జడ్జెస్ చాయిస్ విన్నర్. బిట్టునా లేక కారుణ్యానా? వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పనా? కారుణ్య రెడీ? బిట్టు రెడీ? మీ ఇద్దరిలో ఒకరు మరో విన్నర్ కాబోతున్నారు న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ 5 జూనియర్స్లో. టైటిల్ విన్నర్, సెకండ్ ప్లేస్ కాదు, ఫస్ట్ ప్లేసే. ఓకే, సో న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ 5 జూనియర్స్ జడ్జెస్ చాయిస్ విన్నర్ చెప్పే ముందు టైటిల్ ప్రెజెంట్ చేయడానికి గెస్ట్ కావాలి కదా మనకి. సో మరి గెస్ట్ని ఇన్వైట్ చేసిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేస్తారు. ఓకే ఓకే మాస్టర్? ఓకే ఓకే. ఇప్పుడు జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గారు, ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ మేడం. మీ చేతుల మీదుగా ఇప్పుడు జడ్జెస్ చాయిస్ విన్నర్ని ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. మీ చేతుల మీదుగా ట్రోఫీ అండ్ చెక్ ఇవ్వబోతున్నారు. ఓకే మేడం? ఓకే అండి. ఓకే, బిట్టువా కారుణ్యానా? వీళ్ళిద్దరిలో ఎవరికి రాబోతుంది జడ్జెస్ చాయిస్ విన్నర్? న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ 5 జూనియర్స్ జడ్జెస్ చాయిస్ విన్నర్ గోస్ టు కారుణ్య. వెరీ గుడ్. అన్నయ్య మీకు ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ జడ్జెస్కి చెప్పాలి నువ్వు. అవును, మరి జడ్జెస్ చాయిస్ విన్నర్ కదా. ఫస్ట్ సుందరం మాస్టర్కి, రిమైనింగ్ జడ్జెస్కి థ్యాంక్ యూ సుందరం మాస్టర్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అని ఇప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పు. జీ తెలుగు కూడా చెప్పాలి కదా. సరే, థ్యాంక్ యూ. ఎవరికి చెప్పావు? పేరేది? జీ తెలుగు వాళ్ళకి థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ మీకు నేను సారీ చెప్పాలి, జడ్జెస్ అందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడు ఒకవేళ నేను అవుట్ అవుతే ఏంటి సన్నీ అంటే జడ్జెస్ది తప్పు అన్నాను నేను. ఇప్పుడు ఆ జడ్జెస్ నాకు వచ్చింది. రియలీ సారీ మాస్టర్ అన్నందుకు. అండ్ ఐ ఆమ్ ఎ విన్నర్. ఇప్పుడు నేను విన్నర్, ప్రొఫెషనల్ విన్నర్ అన్నా నేను, ప్రొఫెషనల్ విన్నర్. ఎందుకంటే ఇష్టంతో ఓట్స్ వేశారు, బెన్నీ గెలిచాడు. ప్రొఫెషనల్ డాన్స్, ప్రొఫెషనల్గా గెలిచా, ప్రొఫెషనల్ విన్నర్. నేను యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఒక ఓటింగ్స్ వస్తుందేమో అని, బట్ తారుమారైంది. బట్ నాకు జడ్జెస్ సపోర్ట్ ఉంది. జడ్జెస్ నా పర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఈ ప్లేస్ నాకు ఇచ్చారు మాస్టర్. అండ్ థ్యాంక్స్ అని మీకు కూడా. థ్యాంక్స్ ఫర్ జీ తెలుగు ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు చెప్పమన్నా ఎవరినన్నా సన్నీ ఫన్నీయా? ఇప్పుడు సీరియస్ అన్న, ఇప్పుడు సీరియస్. సన్నీస్ కింగ్ చెప్పేసాను. రేంజర్స్ మొత్తానికి టైటిల్ గెలిచింది. చాలా ప్రగల్భాలు పలికాను నేను, మాదే అది ఇది అని. ఒకసారి వచ్చేసరికి నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఈసారి కూడా అవ్వలేదు, కానీ ఎక్కడో ఇంకా చిన్న హోప్, ఏమన్నా దీన్ని సగం చేస్తే బాగుండు, ఇంకో ఈమెకి ఇస్తే బాగుండు అని. సో అండ్ నిజంగా జడ్జెస్కి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా వీళ్ళు పడిన కష్టానికి ఫలితం దక్కింది. అండ్ అలాగే నాకు చెక్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సన్నీకి ట్రోఫీ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను సన్నీ నేను. థ్యాంక్ యూ సో మచ్ సన్నీ. కొంచెం రివర్స్ చేద్దాం, ట్రోఫీ నీకు చెక్ నాకు. ఏం కాదు, కారుణ్యాకే ఆ చెక్కు కదా. కారుణ్యాకి, రెండు కారుణ్యాకి. సరే, ముగ్గురు చాలా హ్యాపీ కదా. కంగ్రాచులేషన్స్.
లిటిల్ రేంజర్స్ అండ్ లిటిల్ ఛాలెంజర్స్ ఇద్దరికీ టైటిల్స్ వచ్చేసాయి. 1 lakh చెక్ కూడా తీసుకున్నారు, ట్రాఫీస్. అండ్ లిటిల్ టైగర్స్ బిట్టు అండ్ భరత్. ఎందుకంత అప్సెట్ అయిపోయారు మీ ఇద్దరు? భరత్, అండ్ బిట్టుకి ఓ స్పెషల్ ప్రైజ్. అదేంటంటే మనందరినీ ఎక్కువగా నవ్వించింది ఎవరంటే బిట్టునే ఈ ఆర్ట్ ఆఫ్ 5లో. సో బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డ్ బిట్టుకు వస్తుంది. ఆ అవార్డ్ అందించడానికి మరో గెస్ట్ రాబోతున్నారు, మిస్టర్ శివానంద్ గారు, CFO G South Channels. ప్లీజ్ వెల్కమ్. సార్, ఇప్పుడు మీ చేతుల మీదుగా ఏమొద్దు? ఎందుకొద్దు చెప్పు, ఎందుకొద్దు చెప్పు. నువ్వు వద్దన్నా కావాలన్నా ఏది రాదు, ఏది పోదు. ఆల్రెడీ అవార్డు నీ పేరు మీద ఉంది. సో ఎవరికి రాసి పెట్టింది వాళ్ళకి ఎప్పటికీ వస్తుంది. ఓకే, నువ్వు చిన్నపిల్లవాడివి, మంచి మనసుతో ఉండాలి, అంతేగాని అలాగా డెసిషన్స్ తీసుకోకూడదు. నాకు వద్దనే. రీజన్ తెలుసుకోవచ్చా? సారీ మేడం, నాకు వద్దనే ఎంటర్టైన్మెంట్, నాకు అసలు వద్దనే. ఇంకా నేను కమెడీని అయిపోయాను, అందరికి బయట అందరికి కామెడీ. నేను కమెడీని అయిపోయాను, అందరికి బయట అందరికి కామెడీ. ఎవరికి దగ్గర కామెడియన్ అయిపోయావు? లేదా నేను బయట అంతా కామెడీ అయిపోయాను. అదే ఎవరి దగ్గర? ఈరోజు భరత్ కింద పేరు అంటే ఎంటర్టైన్మెంట్ అంతే. ఆ ఎంటర్టైన్మెంట్ చేయబట్టే కదా భరత్ ఈరోజు నీకు ఇంత పేరు వచ్చింది. ఏం చేయమంటారు చెప్పండి? నీకు ట్రాఫీ అండ్ 50,000 రూపీస్ చెక్, రెండు వద్దనుకుంటున్నావా? నాకు వద్దనే. బిట్టు నీకే వచ్చింది, నువ్వు వద్దనుకుంటున్నావా? ఇది కూడా సీరియస్ కామెడీ చేస్తున్నట్టుంది నాకు. విద్య అండ్ తేజు, వాడు ఎంత ఉన్నాడు చూడండి, వాడికి వద్దట 50,000 రూపాయలు, 50,000 రూపీస్ వస్తుంటే సింపుల్గా వద్దనేస్తున్నాడు. 50,000 బిట్టు సంపాదించగలడా? బిట్టు, ఎంటర్టైన్మెంట్ అవార్డ్ అనేది తప్పు కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం విను, చెప్పేదే విను. టీవీ మీడియా కానీ సినిమా మీడియా కానీ ఉన్నదే ఎంటర్టైన్ చేయడానికి మనుషుల్ని. టీవీ మీడియా ఎందుకుంది? ఎంటర్టైన్ చేయడానికి, ఏదో సీరియస్గా ఏదో అవార్డులు పొందడానికి కాదు టీవీ మీడియా ఉన్నది. వాళ్ళలో ఎంటర్టైన్, నీకేంటంత ఇది తక్కువగా ఉంది ఎంటర్టైనింగ్ అవార్డు అంటే? మేము కూడా నీ కాదు ఇద్దరు నువ్వు అన్ని ఇలాగే మాట్లాడుతావు, నీకు అర్థం కాదు. నేను ఎంత బాధ, నీకేం తెలుసు? ఆట 3, ఆట 4 నుంచి భరత్ అంటే ఎంటర్టైన్మెంట్ అవార్డు అంతే. భరత్ వస్తే ఎంటర్టైన్మెంట్ అంతే, వాడికి ఇస్తే ఎంటర్టైన్మెంట్ అవార్డు ఇస్తారు అంతే. అదృష్టం భరత్ అది. వాడు ఎన్ని సాంగ్స్ ఎంత బాగా చేశాడు, కానీ ఫైనల్ పర్ఫార్మెన్స్ కౌంట్ అవుతుంది. ఫైనల్ లో ఒక ఫార్మేషన్ రౌండ్ లో పోవడం వల్ల కాంపిటీషన్ అన్నాక ఎవరో ఒకరు గెలవాలి, ఓడవాలి, అంతేగాని వద్దు అనేది ఓకే, దట్స్ యువర్ పర్సనల్ దిస్. ఆట 3 పట్టించుకున్నా, ఆట 4 పట్టించుకున్నానా? అసలు ఫీల్ అయ్యాను నేను, అసలు బాధపడ్డానా? నవ్వుతా కూర్చున్నాను. నవ్వుతూ కూర్చున్నావు భరత్. ఇప్పుడు నవ్వుతూ నువ్వు పక్క వాళ్ళ కోసం ఫేస్ మీద నవ్వు పులుముకమ్మని చెప్పట్లేదు, కానీ ఎంటర్టైన్మెంట్ అనేది తక్కువగా చెయ్యొద్దు అని చెప్తున్నాను, తక్కువగా చూడొద్దు. నాకు టైటిల్ వచ్చింది అనుకుంటే నేను ఎంటర్టైనింగ్ అవార్డు వచ్చిందానికే హ్యాపీ ఫీల్ అయ్యాను. టైటిల్ వచ్చిన వాళ్ళని 1 రోజు 2 రోజుల్లో మర్చిపోతారు, ఎంటర్టైనర్స్ని మర్చిపోరు జనం. నాన్న బిట్టు చాలా తప్పు, నాన్న యాటిట్యూడ్ తప్పు, చాలా తప్పు నాన్న బిట్టు, యాటిట్యూడ్ చాలా తప్పు. నువ్వు చిన్న పిల్లడివి. నీ ఏజ్ ఎంత చెప్పు, నువ్వెంత? 7 అయినా నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు సన్ని? తప్పు బిట్టు, చాలా తప్పు, తప్పు తప్పు నానా, తప్పు నానా, నువ్వు చిన్న పిల్లోడివి నానా. సన్ని ఎంత ఫీల్ అవ్వాలి చెప్పు? ఆట అవర్ నుంచి పోయింది, కనీసం ఫైనల్ కి కూడా రాలేదు. ఆట 1 కన్నా దానికన్నా ముందు నుంచి మంచి ఫ్రెండ్స్ అన్నయ్య మేము. నాకన్నా సీనియర్ వీడు డ్యాన్స్లో. ప్రతి ఒక్క టైటిల్ వీడికి వచ్చేది, ఎక్కడికి వెళ్ళినా, ఏ షోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ ఈడే కొట్టేశాడు అన్నమాట.
అలాంటిది వీడు ఇట్లా బాధపడుతున్నాడంటే నేను అసలు ఎప్పుడు నవ్విస్తాడు అందరినీ. బిట్టు చూడు, చెక్ ఇవ్వటానికి శివానంద్ గారు వచ్చారు. 50,000 రూపీస్ చెక్. అండ్ అలాగే సుందరం మాస్టర్ చేతిలో చక్కటి ట్రాఫీ కూడా ఉంది. తీసుకుంటావా తీసుకోవా? తీసుకోవా? నువ్వు ఎవరి మాట వింటావో నాకు తెలుసు. బిట్టు వాళ్ళ ఫాదర్ని పిలుస్తాను. ఓకే, ఇప్పుడు బిట్టు వాళ్ళ ఫాదర్కి వెల్కమ్ చెప్తాం. ప్లీజ్ వెల్కమ్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. టైటిల్ కోసం మీరందరూ మాల వేశారని చెప్పాడు బిట్టు ఇందాక. యాక్చువల్గా బిట్టుకి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అవార్డు వచ్చింది. 50,000 రూపీస్ చెక్, అలాగే ట్రాఫీ. వాడు అలుగుతున్నాడు ఇందాక నుంచి. ఇంతమంది పెద్దలు వచ్చి ఇవ్వబోతుంటే నాకొద్దు 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 అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు పెద్దగా మీరే చెప్పాలి వాళ్ళ ఫాదర్గా. మరి నాకు తెలిసినంత వరకు ఇది ట్రోఫీతో సమానం, టైటిల్తో సమానం అండి. ప్రపంచం మొత్తం జోక్ మన రాజబాబు, బ్రహ్మానందం, పెద్ద పెద్ద అవార్డులు గెలుచుకున్నటువంటి సునీల్, పెద్ద పెద్ద డైరెక్టర్ తోటి సినిమా తీసిండు, బ్రహ్మాండమైన సినిమా తీస్తుండు రేపు సునీల్. పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ చేసే ఎంటర్టైన్మెంట్ ఒక ఆరోగ్యదాయకం అనేది ఒక రికార్డ్ బ్రేక్ ఉంది ఇవాళ. జాతీయ లెవెల్లో, అంతర్జాతీయ లెవెల్లో ఐక్యరాజ్య సమితిలు కూడా నవ్వులాటకి పోటీలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవాళ నవ్వు అనేది చాలా దూరమైంది పరిస్థితుల వల్ల, భౌతిక పరిస్థితుల వల్ల నవ్వు అనేది దూరం చేసుకుంది మానవుడు. ఇవాళ నవ్వుల కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. నవ్వులనే ఆరోగ్యం, నవ్వితే విపరీతమైన ఆరోగ్యం. నువ్వు నవ్వించగలిగే ఎంటర్టైన్మెంట్ ఈ ఆర్ట్ ఆఫ్ 5లో రావటం నిజంగా నా జన్మ ధన్యమైంది. నా కడుపున పుట్టడం ఇంకా ధన్యమైంది. బిట్టు, నువ్వు ఏమీ బాధపడవద్దు, హ్యాపీగా తీసుకో. చూడండి, మీరు ఇలా మాట్లాడుతుంటే బిట్టు పారిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అసలు వాడికి ఇష్టం లేదేమో అసలు ఈ టైటిల్ తీసుకోవటం. ఎవరికైనా ఇచ్చేయమంటారా దీన్ని? ఎంటర్టైన్మెంట్ అవార్డు యొక్క గొప్పతనం నిజంగా చాలా గొప్పది. అది అంతర్భాగమైనట్టు ఉంటుందండి. నిజంగా నవ్వటం అనేది చాలా అదృష్టం. వాడిని ఫస్ట్ పిలవండి ఇక్కడికి, మీరు పిలిస్తే వస్తాడేమో. బిట్టు, నో ప్రాబ్లం నానా, రా రమ్మా. నీకు తెలియదు ఈ ఎంటర్టైన్మెంట్ అవార్డు యొక్క గొప్పతనం. నిజంగా నడకలో కూడా నవ్వు వస్తుంది నాకు. భరత్ని కూడా పిలవండి, మీ కొరియోగ్రాఫర్ని. ద్రోణాచార్య మాస్టర్, రాండి రాండి. ఓకే, శివానంద్ గారు మీ చేతుల మీదుగా బిట్టుకి. అలాగే భరత్, ఇది నీకోసం. ఇదేమో ఎంటర్టైన్మెంట్ ట్రాఫీ కాదు, న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ 5 జూనియర్స్కే బెస్ట్ కొరియోగ్రాఫర్గా నీ పేరు డిసైడ్ చేశారు. సో ఈ ట్రాఫీ నీకు సుందరం మాస్టర్ చేతుల మీదకి వస్తుంది. సుందరం మాస్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఇంతమంది కొరియోగ్రాఫర్స్లో నీకు వచ్చింది అది. ఎందుకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చిందంటే, భరత్కి ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ కంటెస్టెంట్నే ఇస్తుంటాను నేను. ఇప్పుడు నిహారికానో కారుణ్యానో భరత్కి ఇస్తే ఈజీగా టైటిల్ కొట్టేస్తాడు. బట్ భరత్కి ఇచ్చే కంటెస్టెంట్ ఎప్పుడూ కూడా వాళ్ళకి అంతగా డ్యాన్స్ రాదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కామెడీ మిక్స్ అయిన బాడీ లాంగ్వేజ్ని చూసి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని ఫైనల్స్కి తీసుకురావడం చాలా కష్టం. అది భరత్కి ఒక్కడికే సాధ్యం. అందుకోసమే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ భరత్ నీకే. ఎప్పుడైనా 2 మాటలు మాట్లాడితే. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలన్నయ్య, అది మీకు కూడా తెలుసు.
ఎప్పుడు సరదాగానే ఉంటాను. అంటే ఈ ఆట ఫైల్ అంతా నేను హోప్స్ పెట్టుకుంటే బాగా చేసామంతా కూడా టైటిల్ తీసుకోలేకపోయినా బాధ అంతే. మళ్ళీ ఆట ఎంటర్టైన్మెంట్ అని అదొక్కటి నా మనసుకు కొంచెం అది పాజిటివ్గా లేదు. నేను పాజిటివ్ మీకు నాకు తెలుసు నేను ఇప్పుడు పాజిటివ్గా ఉంటాను. ఆటతో ఎంటర్టైన్మెంట్ అంటే సరదాగా అందరూ ఎంటర్టైన్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆట 4లో నాగేంద్ర అలాంటి వాడిని ఎంతమంది ఇప్పుడు లైక్ చేస్తున్నారంటే వాళ్ళతో ఎన్నో చేయించాను నేను. అప్పుడు నేను కానీ ఆట 5 అంటే వీడు అన్నీ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, నవ్విస్తాడు, అన్నీ చేయగలడు. వీడిని నేను గెలిపించలేకపోయానని బిట్టు ఈ మాస్టర్కి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చిందిగా, కంగ్రాచులేషన్స్ చెప్పు. కంగ్రాచులేషన్స్ అన్న. ఓకే, అండ్ అలాగే గోల్డెన్ క్యాప్ అండ్ ఈ ట్రాఫీ మీ అందరికీ తెలుసు. షోలో ఎవరైతే ఎక్కువ సార్లు సుందరం మాస్టర్ చేతుల మీదుగా ఈ గోల్డెన్ క్యాప్ని తీసుకున్నారో వాళ్ళకే సొంతం అవుతుందని చెప్పాను. టోటల్ 6 times ఈ గోల్డెన్ క్యాప్ బెన్నీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు సుందరం మాస్టర్ చేతుల మీదుగా పర్మనెంట్గా ఇంకా బెన్నీకి ఇచ్చేస్తున్నాం. సుందరం మాస్టర్ మీ చేతుల మీదుగా బెన్నీకి. బెన్నీ ప్లీజ్. ఛాలెంజర్స్, రేంజర్స్ అండ్ టైగర్స్ అందరి చేతుల్లో ట్రాఫీస్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి. అందరూ హ్యాపీనా? సో న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ 5 జూనియర్స్ చాలా మంచిగా హ్యాపీ మూమెంట్స్తో ఎండ్ అయింది కదా. ఇదిగో ఇంక నువ్వు నవ్వాలి లాస్ట్లో. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుందరం మాస్టర్, అండ్ థ్యాంక్ యూ అనురాధ గారు, అండ్ థ్యాంక్ యూ శివానంద్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.